హాయ్ గైస్, ఆ ఒకటి అడక్కు మూవీ రివ్యూ. ఈ మూవీ చూసి వచ్చిన తర్వాత రివ్యూ కూడా ఇవ్వాలనిపించింది నాకు. ఎందుకంటే మూవీ ఎండింగ్లో ఒక మెసేజ్ ఉంటుంది. ఆ మెసేజ్ కోసమే మూవీ మొత్తాన్ని తీయాలా అన్నట్టు అనిపించింది నాకు. అసలు నా ఏంటంటే చాలా ఫ్రస్ట్రేషన్ ఉన్నా మూవీ చూసి వచ్చిన తర్వాత. ఇంకోటి ఏంటంటే ఈ ఎండలో బయట తిరిగి కూడా ఏమన్నా ఒక్కటంటే ఒక్క పాజిటివ్ పాయింట్ కూడా లేదు. ఒక ఇంటర్వెల్ సీన్లో ఒక ట్విస్ట్ ఉంటుంది అండ్ ఎండింగ్ ఒక మెసేజ్ అండ్ స్టార్టింగ్, ఇది తప్పించి అసలు ఏముండదు సినిమాలో. ఒక ఫస్ట్ హాఫ్ ఏంటంటే కొంచెం కామెడీగా ఉంటుంది, సెకండ్ హాఫ్ ఏమో అసలు తలకాయ తింటారు. తలకాయ తినేసింది కూడా. అసలు నార్మల్గా నాకు థియేటర్లో నిద్ర రాదు, కానీ నిద్ర తెప్పించింది. కానీ నేను నిద్ర పడుకోకుండా కూడా చూడాల్సి వచ్చింది. మీరే అర్థం చేసుకోండి. ఇక ఆ రేంజ్లో ఉంది మూవీ. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం అలా కామెడీ ట్రాక్తో వెళ్తుంది. సెకండ్ హాఫ్లో అయితే ఇక మనకు అసలు చాలా ల్యాక్ సీక్వెన్స్ ఉంటాయి, చెప్పుకోవడం కూడా చాలా తక్కువ అనమాట. వాటి గురించి మాట్లాడుకోవడం కూడా తక్కువ. స్టోరీ విషయానికి వస్తే అల్లరి నరేష్ గారికి ఏజ్ ఎక్కువ అవుతుంటుంది. పెళ్లి కాదు ఇంకా, ఆ మ్యాట్రిమోనీ సైడ్ నుంచి మ్యారేజెస్ రావడం, సంబంధాలు రావడం, దాంతో వాళ్ళు చేసే మోసాలు కానీ మనీ కోసం వాళ్ళు చేసే ఎట్లా అనేది స్టోరీ అనమాట. అది లాస్ట్ ఎండింగ్ ఒక మెసేజ్ బాగుంటుందబ్బా. కానీ దానికోసం మీరు ఏదో కామెడీ అని చెప్పేసి అల్లరి నరేష్ గారిని తీసుకొచ్చి అంత అసలు చాలా కన్విన్స్గా లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే అల్లరి నరేష్ గారు ఉన్న మూవీలో ఏంటంటే మ్యాక్సిమం ఆయన బాగా కామెడీ చేస్తారు కదా. ఆయన కాకుండా వైవహర్ష ఉన్నారు, వెన్నెల కిషోర్ గారు ఉన్నారు అండ్ శకలా శంకర్ గారు ఉన్నారు. వీళ్ళు క్వశ్చన్ వస్తారు, క్వశ్చన్ అట్లా నవ్వించి వెళ్ళిపోతారు. వాళ్ళు క్వశ్చన్ వస్తారు, అట్లా నవ్వించి వెళ్ళిపోతారు. నవ్వించడం అంటే కూడా పెద్దగా ఏమి ఉండదు, అట్లా ఏదో వెళ్తూ ఉంటుంది, ఎక్కడో అక్కడ పేలుతుంది కామెడీ. కానీ అల్లరి నరేష్ గారిది మాత్రం పెద్దగా అంత కామెడీ ఏమి ఉండదు. ఏదో అట్లా వస్తున్నామా వెళ్ళిపోతున్నామా అన్నట్టే ఉంటుంది అల్లరి నరేష్ గారిది. అండ్ ఫారియా కూడా ఎట్లుంటుంది అంటే ఆమె క్యారెక్టర్ మీకు సిమిలర్గా ఉంటాయి. ఒక మూవీ ఐడియా రావట్లేదు, ఏదో మూవీ ఉంటుంది కానీ చాలా మూవీస్లో సిమిలర్ టైప్లో ఉండే క్యారెక్టర్ చేసినా ఆమె ఉంటుంది. కొంచెం డిఫరెంట్గా ఏమి ఉండదు. చాలా రోజుల తర్వాత అల్లరి నరేష్ గారు కామెడీ మూవీ చేస్తున్నారని మూవీ టీం వాళ్ళు చాలా ప్రమోషన్ చేశారు కదా. నేను కూడా అదే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళుండే. అండ్ ఫస్ట్ హాఫ్ ఓకే కామెడీ అలా నడుస్తుంటుంది, కానీ ఇంటర్వెల్ ఓకే మీకు స్టిక్ అయ్యేలా కూర్చోబడుతుంది. ఇక సెకండ్ హాఫ్ అయితే మీరు లేచిపోతారు థియేటర్లంగా. ఈ కామెడీ అల్లరి నరేష్ గారు చేసినట్టు ఎవరు బాగా చేయలేరు. కానీ అట్లాంటి ఆయనే ఆ మూవీలో కామెడీయే చేయలేదంటే మీరే అర్థం చేసుకోండి ఇక అవి ఎట్లుంటుంది అనేది థియేటర్లో ఉన్న పరిస్థితి. అండ్ సాంగ్స్ విషయానికి వస్తే గోపి సుందర్ గారు ఎంత మంచి మ్యూజిక్ డైరెక్టర్ అందరికీ తెలుసు. ఆయన చేసిన మూవీస్ నిన్ను కోరి కావచ్చు, మజిలీ కావచ్చు, మళ్ళీ గీతా గోవిందం కావచ్చు, మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి. అట్లాంటి ఆయనకు పేమెంట్ ఇస్తలేరు కావచ్చు, అందుకే అంతా మ్యూజిక్ పరంగా మొత్తం ఏడబడితే ఆడ గూడికి పడితెంగిరు. ఇంకోటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అస్సలు బాగాలేదు. అసలు ఫ్రాంక్గా చెప్పాలంటే ఫ్యామిలీ స్టార్ మూవీలో నాకు ఒక్క సాంగ్ ఎక్కలేదు. అండ్ అందులో బ్యాక్గ్రౌండ్స్ కూడా పెద్ద ఎక్కలేదు. నేను ఆ మూవీ థియేటర్లో చూడలేదు, ఓటీటీలో చూసినా కానీ అసలు నాకు అంత ఏ ఒక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్ కానీ ఏది రిజిస్టర్ అవ్వలేదు. ఎందుకు అంటే ఆయనకు మన రెమ్యునరేషన్ ఇస్తలేరా లేదా అని తెలియదు, కానీ అలా అయిపోతుంది అంతా. అసలు ఎంత మంచి మ్యూజిక్ డైరెక్టర్, అసలు సమాజవర్గంలో కూడా ఒక సాంగ్ బాగుంటుంది, ఏం బాగుంటుంది, కానీ సినిమా మాత్రం బాగుంటుంది. తెలుగులో ఎట్లుంటుంది అంటే చాలా మూవీస్లో మూవీ తేడా కొట్టినా కానీ సాంగ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎంతో అంత బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నా కూడా మంచి ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. కానీ ఈ గోపి సుందర్ గారికి ఏమైందేమో తెలియదు, కానీ అలా ఏదో చేస్తున్నాం, వాళ్ళు ఎంతో అంత ఇస్తున్నారు, మనం ఎంతో అంత ఏదో పాత సీడీలు ఉంటే వాటిని ఎట్లా కొట్టేసి వెళ్ళిపోదాం అన్నట్టు చేసారు. రైటర్ డైరెక్టర్ మళ్ళీ అంకం గారు అసలు ఆయన ఏమనుకొని తీసిరో ఏమో తెలియదు, కానీ ఈ స్టోరీ ఈ మెసేజ్ చెప్పాలన్నా కానీ మనం మ్యాక్సిమం ఎట్లుంటుందంటే ఒక డిఫరెంట్ సెట్ తీసుకొని అండ్ కమర్షియల్ ఆస్పెక్ట్ తీసుకొని చెప్పొచ్చు. వాళ్ళైతే కామెడీ అంతా బేస్గా చేసుకొని చెప్పారు కదా, అది కామెడీ కామెడీ తప్పించి మిగతా అంతా వర్కౌట్ అయినట్టు అనిపించింది. ఎందుకంటే మెయిన్గా ఏంటంటే మెయిన్ ఆస్పెక్ట్గా ఏంటంటే చాలామంది కామెడీ అని పెట్టుకొని రాస్తుంటారు కదా, దీంట్లో లాస్ట్లో ఎండింగ్ చెప్పి ఆ ఒక్క మెసేజ్ తప్పించి దీంట్లో చెప్పుకున్న మెయిన్గా కామెడీ అని చెప్పుకుంటారు కదా, అది తప్పించి ఏం లేదు. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అల్లరి నరేష్ గారు ఎంతో అంత ఇచ్చారు. నాకు దీంట్లో బాగా నచ్చింది ఏంటంటే ఎడిటింగ్ ఒకటి నచ్చింది అండ్ సినిమాటోగ్రాఫర్ నచ్చింది. అంటే వాళ్ళ పేర్లు అంతా ఐడియా లేదు నాకు, అది ఓకే పర్లేదు అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఓకే పర్లేదు, కొంచెం మంచి నోటబుల్ యాక్టర్స్ని తీసుకున్నారు అండ్ వాళ్ళని ఇంకొంచెం బాగా యూజ్ చేసుకుంటే బాగుండేది. స్టోరీ అంత వీక్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తారు పాపం, అంటే చాలామంది నోటబుల్ యాక్టర్స్ ఉన్నారు అండ్ వెల్ రిటర్న్ యాక్టర్స్ కూడా ఉన్నారు, వాళ్ళని యూజ్ చేసుకోలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే వెన్నెల కిషోర్ గారు పక్కన ఇంకో క్యారెక్టర్ ఉంటుంది, ఆమె అంతా నాకు ఐడియా రావట్లేదు, ఆమె పేరు కూడా తెలియదు. ఏంటంటే ఆమె అసలు యాక్టింగ్ అది ఓవర్ యాక్టింగ్ చేసింది. నాకేంటంటే ఆ మూవీ చూసినా అనే ఫీలింగ్ కూడా రావట్లేదు నాకు, అసలు అంత బాగలేదు అనిపించింది. ఇంకో వర్డ్ చెప్పినా కూడా మంచిది కాదు. ఎందుకంటే అల్లరి నరేష్ గారు ఇప్పటికన్నా మీరు కొంచెం మంచి మూవీస్ చేస్తే బాగుంటుంది. అండ్ కామెడీ అని చెప్పి ఇప్పుడు కొత్త రైటర్స్ అందరూ వస్తున్నారు, చాలామంది ఉన్నారు, వాళ్ళని అందరిని పెట్టుకొని ఒక మంచి మూవీస్ తీయండి అండ్ ఒక గట్టి కంబ్యాక్స్తో మళ్ళీ రండి. మేమైతే మీ యాక్టింగ్కి అండ్ మీ కామెడీ టైంకి నేను కానీ ప్రతి ఒక్కరు కానీ చాలా పెద్ద ఫ్యాన్స్. అసలు ఆయన ఒక మంచి కంబ్యాక్ ఒక మంచి మూవీతోని, అసలు అది కూడా ఫుల్ లెంత్ కామెడీ, ఆ మూవీతో వస్తే ఇంకా బాగుంటుంది. అండ్ రీసెంట్ ఒక ఇంటర్వ్యూలో కూడా రవితేజ గారు అండ్ అల్లరి నరేష్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక మన
కామెడీ మూవీ వస్తే బాగుంటుందని అల్లరి నరేష్ గారే అన్నారు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక ఫుల్ లెంత్ కామెడీ మూవీ వస్తే ఇంకా బాగుంటుంది. నేనైతే అసలు అల్లరి నరేష్ గారి కంబ్యాక్ కోసం వెయిటింగ్ అనమాట. అండ్ ఇది రివ్యూ మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నా. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేసేయండి. అండ్ రివ్యూ ఎలా ఉందో కూడా కింద కామెంట్ చేసేయండి. మీరు ఎండ్ దాకా చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఇంకా వీడియోస్ వస్తున్నాయి. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ.